మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో జరిగినటువంటి ఒక సంఘటన యావత్ దేశాన్ని కదిలిస్తోంది. ఐఫోన్ ఈఎంఐ కట్టలేక మొదలైనటువంటి చిన్న గొడవే చివరికి ఒక కుటుంబం మొత్తం కూడా ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఘటన కేవలం ఒక వార్త కాదు. ఇది ఈ తరం ఎదుర్కొంటున్నటువంటి మానసిక ఒత్తిడికి, అదేవిధంగా భౌతిక వాదానికి అద్దం పెట్టే ఒక హెచ్చరిక. అసలు ఏం జరిగింది? 18 ఏళ్ల కునాల్ చాంద్గుడ్ అనే యువకుడు ఖరీదైన ఐఫోన్ కొనుక్కున్నాడు. దానికి ఈఎంఐ కట్టడానికి డబ్బు అడిగినప్పుడు తండ్రి మురళీధర్తో వాదన జరిగింది. కుటుంబం ఫినాన్షియల్గా చాలా లోలో ఉంది. తండ్రి ఒక్కడే డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్నంతటినీ కూడా పోషిస్తున్నాడు. వాదన తీవ్రమయ్యాక కునాల్ కోపంతో ఇంటి నుండి బయటికి వెళ్లి తిస్గావ్ ప్రాంతంలోని కవాడియా కొండపైకి చేరుకున్నాడు. అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించడం మొదలెట్టాడు. తల్లిదండ్రులు అతన్ని ఆపడానికి కొండపైకి వెళ్లారు. గ్రామస్తులు, పోలీసులు, ఇంకా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 3 గంటల పాటు అతన్ని ఒప్పించే ప్రయత్నం అయితే చేసింది. చివరికి తండ్రి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోగా ఇద్దరు కొండ నుంచి జారి కింద పడిపోయారు. తన కళ్ళ ముందే భర్త, కొడుకు పడిపోవడం చూసినటువంటి తల్లి సంగీత కూడా అదే కొండ నుంచి దూకేసింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మొత్తం ఘటనను చుట్టుపక్కల ఉన్నవారు తమ ఫోన్ కెమెరాల్లో బంధించడం మరింత బాధాకరం. ఇది కేవలం ఒక ఫోన్ గొడవ కాదు. పైకి చూస్తే ఇది ఒక ఐఫోన్ ఈఎంఐ గొడవలా అనిపించవచ్చు. కానీ లోతుగా కనుక మనం గమనిస్తే ఇది ఈ తరంలో నెలకొన్నటువంటి లోతైన సమస్యలకు ఒక అద్దం పడుతోంది. ఒకటి, బ్రాండ్ ఒక గుర్తింపుగా మారిపోయింది. ఈ రోజుల్లో చాలా మంది యువతకు ఐఫోన్ అనేది కేవలం ఒక ఫోన్ మాత్రమే కాదు, అది ఒక స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతున్నారు. స్నేహితుల మధ్య తమని తాము చూపించుకోవడానికి, సోషల్ మీడియాలో ఆమోదం పొందడానికి ఇదొక మంచి సాధనంగా మారిపోయింది. ఖరీదైన వస్తువులు కొనడం వల్ల విలువ పెరుగుతుందనే భ్రమలో చాలా మంది ఉంటున్నారు. అసలు మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మన తల్లిదండ్రులు మనం కష్టపెట్టచ్చా అని కనీసం కూడా ఆలోచించకుండా ఇలాంటి దిక్కుమాలిన పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇక రెండోది, అసంతృప్తిని తట్టుకోలేకపోవడం. కోరిక తీరకపోతే వెంటనే విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది మానసిక స్థితిస్థాపకత అంటే రెసిలియన్స్ లోపానికి సంకేతం. చిన్న వయసు నుంచే కోరిన ప్రతిదీ కూడా ఇస్తే ఇలాగే తయారవుతారు. వద్దు అనే మాటను తట్టుకునే శక్తి పూర్తిగా పిల్లల్లో తగ్గిపోతుంది. అందుకే తల్లిదండ్రులు వారి స్తోమతకు తగ్గట్టుగా, ఒకవేళ స్తోమత ఉన్నా కూడా పిల్లలు అడిగే కోరికలు కరెక్టా కాదా అని గమనించుకొని వారు అడిగిందల్లా కొనిసివ్వకుండా వారిని అదుపు ఆజ్ఞల్లో గనక ఉంచినట్టయితే ఇలాంటి పరిణామాలు అస్సలు చోటు చేసుకోవు. ఇది ధనిక కుటుంబమా పేద కుటుంబమా కాదు. పేద కుటుంబమైనా ధనిక కుటుంబం అయినా కూడా పిల్లలు అడిగిందల్లా కొనుక్కుంటూ వెళ్తే వాళ్ళు గారవం బాటలో పట్టి రేపొద్దున వారు కోరుకున్నదల్లా వస్తుంది అనే ఆశతో ఉంటారు. రేపొద్దున ఏదైనా చిన్న భంగపాటు జరిగినా వారు తట్టుకోలేక ఇలాంటి దుశ్చర్యలకు, దుస్సాహసాలకు పాల్పడుతూ ఉంటారు. సో తల్లిదండ్రులు ఖచ్చితంగా దీని మీద ఒక కన్నేసి అయితే ఉంచాలి. ఇక మూడోది, కుటుంబాల మధ్య సంభాషణ లోపం. నిజం చెప్పాలంటే పూర్వం రోజుల్లో అయితే చక్కగా తల్లి, తండ్రి, నానమ్మ, తాతలు, ఇటు అమ్మమ్మ, తాతగారితో కూర్చుని ఎన్నో కబుర్లు పిల్లలు చెప్పేవారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల గురించి పిల్లలతో ఏ విషయాలు మాట్లాడట్లేదు. నిజాయితీగా మాట్లాడే చాలా కుటుంబాల్లో అసలు ఇవి కనిపించదు. అలాగే పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులు కూడా వెనకబడిపోతున్నారు. చాలామంది పిల్లలు ఓపెన్ అయ్యి విషయాలు చెప్పట్లేదు. రెండు వైపులా సంభాషణ లోపమే ఇలాంటి విషాదాలకు దారితీస్తుంది. దయచేసి మీరు మీ పిల్లలతో కలిసి కొంచెం సేపైనా గడపండి. వారితో మిగతా విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకోండి. అబ్బా, ఈ విషయాలు బోర్ కొడుతున్నాయని కనుక మీరు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దున వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మీ ప్రాణాల మీదకి తెచ్చే పరిస్థితి కూడా కల్పిస్తారు. సో తస్మాత్ జాగ్రత్త. ఇక 4వ పాయింట్ విషయానికి వస్తే, మానసిక ఆరోగ్యంపై అవగాహన లేమి. ఒత్తిడిని, కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో, భావోద్వేగాలను ఎలా వ్యక్తపరచాలో నేర్పే వ్యవస్థ మన సమాజంలో ఇంకా బలంగా లేదు. కౌన్సిలింగ్, మానసిక సహాయం అనేవి ఇప్పటికీ చాలామందికి బలహీనతగానే కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా బాలేదు అనగానే కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు కదా అంటే, అయ్యో నాకేం జబ్బు లేదు, నేను బాగానే ఉన్నాను అనే ఒక ధోరణి అయితే మొదలవుతుంది. అటు తల్లిదండ్రులు కానీ ఇటు పిల్లలు కానీ దాన్ని ఒప్పుకునే స్థితిలో అయితే లేరు. ఐఫోన్ కొంటే రిచ్ కాదు, ఇది అర్థం చేసుకోవాల్సిన సత్యం. ఖరీదైన వస్తువుల వల్ల మనుషులకు విలువ పెరుగుతుంది అనుకోవడం చాలా తప్పు. ఎంతమంది ఎన్ని ఖరీదైన వస్తువులు కలిగి ఉన్నా కూడా వారి బిహేవియర్, వారి క్యారెక్టర్ కనుక సరిగ్గా లేకపోతే వారికి అసలు విలువే ఉండదు. ఇది మనం అందరం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. నిజమైన సంపద అంటే ఆర్థిక భద్రత, మానసిక స్థిరత్వం, మంచి సంబంధాలు.
ఈ వాస్తవాన్ని యువతకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కుటుంబాలదే కాదు, పాఠశాలలు, అదేవిధంగా మన సమాజంది కూడా. మరి దీనిలో ముందుకు వెళ్ళే మార్గం ఏంటి? పిల్లలతో డబ్బు గురించి, పరిమితుల గురించి, అంటే మన లిమిట్స్, అదేవిధంగా లియాబిలిటీస్ గురించి వారికి కొంచెం ఏజ్ వచ్చాక చెప్పాలి. అంతేకాకుండా వారితో నిజాయితీగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పించే ప్రయత్నాలు చేయకపోవడం కూడా చాలా మంచిది. అండ్ వాళ్ళు ఏదైనా అడిగితే వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి. ప్రతిదానికి అని కాదు, అవసరమైన వాటికి మాత్రమే. మానసిక ఆరోగ్యం గురించి ఇంట్లో బహిరంగంగా చర్చించాలి. దానికి అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఇక తీవ్ర భావోద్వేగాల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పిల్లల్ని ఎలా కంట్రోల్ చేసుకోమనాలో కూడా చెప్పాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ఖచ్చితంగా సైకాలజిస్ట్ని కలవాల్సిందే. ఈ సంఘటన ఒక కుటుంబానికి కాదు, యావత్ సమాజానికి ఒక హెచ్చరిక జారీ చేస్తోంది. ఖరీదైన వస్తువుల వెంట పరిగెత్తే ముందు మనం మనుషులం. మన మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని, సహనాన్ని కోల్పోకుండా చూసుకోవడం చాలా అవసరం. మరి మీకేమనిపించింది ఈ స్టోరీ విన్నాక? నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇది అందరికీ అవసరమే కాబట్టి సమాజంలో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరింత వాల్యుబుల్ కంటెంట్ మీకు కావాలంటే ఖచ్చితంగా మన పొలిటికోస్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.